ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు పర్యటించారు. మణుగూరులో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను మంత్రులు పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు ఆఫ్టేక్ ప్లాన్తో పాటుగా టన్నెల్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పనుల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపైన అధికారులతో సమీక్షించారు. గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. సీతారామ ప్రాజెక్టు పైన కొంత ఆర్థిక పరమైనటువంటి పెద్ద భారం వేసినప్పటికీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా గోదావరి నదీ జలాలని పెద్ద ఎత్తున ఈ జిల్లా రైతాంగ సోదరులందరికీ అందించాలన్నటువంటి ఆలోచనతో లోతుగా అధ్యయనం చేసి ఇదే స్థానం నుంచి రాజీవ్ సాగర్ దుమ్మగూడెం పునాదులేసి పనులు మొదలుపెట్టించిన సంగతి కూడా మీకు తెలిసింది. ఆనాటి రాజీవ్ సాగర్ 1641 కోట్లతో 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్. ఆనాటి దుమ్మగూడెం రాజీవ్ సాగర్ 1641 కోట్లతో 2 లక్షల ఎకరాలకి నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. దాంట్లో ఇది ఒక భాగంగా తీసుకొని ఇదే గోదావరి నది పైన కొంత దూరం దిగువ భాగంలో రుద్రం కోట దగ్గర ఇందిరా సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంకోటి ప్లాన్ చేసి గోదావరి వాస్తవంగా ఇరిగేషన్ శాఖ నడిపించడం మొదలుపెట్టి చూస్తే ఎంత నష్టం చేసిందో తెలంగాణకి గత బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టంగా అవపడుతుంది. మీరు గోదావరి నది మీద చూడండి, కట్టిన తుమ్మడి ఎత్తి దగ్గర అంతకుముందు మళ్ళీ రీఇంజనీరింగ్ రీడిజైనింగ్ పెట్టి ఆ ప్రాజెక్ట్ ని మేడిగడకు షిఫ్ట్ చేసి ఆ 38,000 కోట్ల అయ్యే ప్రాజెక్ట్ కాస్ట్ ని 1,00,000 కోట్లకు ఇచ్చింది. ప్రాజెక్ట్ కాస్ట్ పెంచితే కమిషన్లు పెరుగుతాయి. ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో తుమ్మడి ఎత్తు నుంచి మేడిగడకు షిఫ్ట్ చేసిన ప్యాటర్న్ గతంలో రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ ప్రాజెక్టు మొదలుపెట్టి ఏ విధంగా కేవలం 1,500 కోట్లతో పూర్తయ్యే పనులు పూర్తిగా వదిలేసి ఇప్పుడు 19,000 కోట్లతో సీతారామ సాగర్ ప్రాజెక్టు 4,500 కోట్లతోని సీతమ్మ సాగర్ బ్యారేజ్ వర్క్లు చేపట్టాల్సిన అవసరం వచ్చింది. రాజకీయాలు చేయడం మీరు మానండి, విద్యుత్ ఉత్పత్తి పెంచండి, రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వండి అని కాంగ్రెస్ సర్కార్కి మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు. రిటైర్డ్ ఇంజనీర్లు తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మేడిగడ్డ గేట్లు మోయకుండా కన్నపల్లి గేట్లు ఎత్తొచ్చని చెప్తే ఆ నీళ్లు ఎత్తొచ్చని చెప్పిన ఇంజనీర్లను జైల్లో పెడతామని బెల్ట్తో కొడతామని రాజకీయాలు చేస్తున్నది మీరని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారుపైన మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. అనేక సార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించినాం. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వారం రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు కూడా లేవు. ఒకవైపు ఏమో మీరు బొగ్గు స్టాక్ ఉంది, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందని చెప్తారు. కానీ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు లేదు, ఆగిపోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ వచ్చింది. అయినా మీలో ఉలుకు లేదు, పలుకు లేదు. ఇవాళ ప్రతిపక్షంగా మేము మిమ్మల్ని నిద్రలేపినా కూడా మీ నిర్లక్ష్యం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రజలకు రైతాంగానికి శాపంగా మారింది. వీళ్ళ తీరు వల్ల ఇవాళ రాష్ట్రంలో అనేక థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇవాళ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇవాళ ఏం జరుగుతుంది? క్వాలిటీ కోల్, మంచి కోల్ నైనీ బ్లాక్లో కానీ సింగరేణిలో వచ్చే మంచి బొగ్గును తమిళనాడుకు, కర్ణాటకకు, ప్రైవేటు ఐరన్ ఓరు స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్కు, ఆంధ్రప్రదేశ్కు, ఇతర రాష్ట్రాలకేమో మంచి బొగ్గు అమ్ముతారు. తెలంగాణకేమో స్క్రాప్ బొగ్గు, పనికిరాని బొగ్గు, మన సింగరేణి మనకు పనికిరాని బొగ్గు పంపుతుంది. రోజుకు 100 రేకులు వస్తే 70 రేకులు రిజెక్ట్ అవుతున్నాయి, 30 రేకులే పాస్ అవుతున్నాయి. ఇలా మంచి క్వాలిటీ బొగ్గు మన సింగరేణి మన తెలంగాణలో ఉంటుంది, మనకు నాణ్యమైన బొగ్గు రాదు. తమిళనాడుకో, స్టీల్ ప్లాంట్లకో, ప్రైవేట్ ఆపరేటర్లకో, కర్ణాటకకో, ఆంధ్రప్రదేశ్కేమో మంచి బొగ్గు పోతుంది, తెలంగాణకు రిజెక్టెడ్ బొగ్గు వస్తున్నది. దానివల్ల ఇలా థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతున్నది. అసలు ఎంత బొగ్గు ఉత్పత్తి అయింది, ఏ క్వాలిటీ బొగ్గు ఉత్పత్తి అయింది, ఏ రాష్ట్రానికి ఎంత పోతుందని వెబ్సైట్లో కనబడేదాన్ని మూసేసిండ్రు, ప్రజలకు కనబడకుండా చేసిండ్రు. నాకు అర్థం కాక అడుగుతాం, మన రాష్ట్ర అవసరాలు పక్కన పెట్టి మన రైతులను చీకట్లో నెడుతూ, మన ప్రజలకు కరెంటు కోతలు పెడుతూ మన బొగ్గు పక్క రాష్ట్రాలకు బొగ్గుడైంది, తెలంగాణకు బొగ్గు లేకపోవడం ఏంది? అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం. ఈ ప్రభుత్వంకు రైతులంటే పట్టదు, రైతులంటే ఒక నిర్లక్ష్యం అనేటువంటిది చాలా స్పష్టంగా ఈరోజు మనకు దీన్ని బట్టి కనబడతా ఉంది.
ఇవాళ రైతులు రోడ్ల మీదకి వచ్చారు. 11 జిల్లాల్లో సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేసింది ఇవాళ రైతులు, మా కరెంట్ సరిపోవడం లేదు అని. బొగ్గు సరఫరాలో వైఫల్యము, నిర్వహణలో వైఫల్యము, బొగ్గులో స్కాము, పవర్లో స్కాము, శాండ్లో స్కాము, ల్యాండ్లో స్కాము, అంతా స్కాములమయం. అసలు ఈ రాష్ట్రం మీద సోయే లేదు, మీకు బాధ్యతనే లేదు. మీకు మీ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు విద్యుత్ ఉత్పత్తిలో ఇబ్బందులు వచ్చినాయి, సరఫరా తగ్గింది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కరెంటు కోతలు జరుగుతూ ఉన్నాయి. ఎలినినో వస్తుందని 3 నెలల కిందనే ప్రపంచం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్తున్నారు. మరి మీ ముందస్తు ప్రణాళిక ఉండద్దా? మీకు ముందు జాగ్రత్త చర్యలు ఉండద్దా? ఇలా రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యం 33% ఉంది తెలంగాణలో, దేశంలోనే అతి తక్కువ. హైడల్ పవర్ ఉత్పత్తి చేద్దామంటే నీళ్లు లేవు, థర్మల్ పవర్ ఉత్పత్తి చేద్దామంటే బొగ్గు లేదు. అసలు ఏం చేస్తున్నారు మీరు? గవర్నమెంట్ నడిపే వాళ్ళకు ఇలా మరి నీళ్లు లేవు, హైడల్ పవర్ ఉండదు ఈసారి, మరి కనీసం థర్మల్ పవర్ అన్న 100% ఉత్పత్తి చేయాలి, దానికి బొగ్గు నిల్వలు స్టాక్ పెట్టుకోవాలి అనే సోయి చేయాల్సిన బాధ్యత లేదా? కాళేశ్వరం బ్యారేజ్ల అంశంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతోటి పాటు సంబంధిత అధికారులకు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల మరమ్మతులు చేపట్టకుండా ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నాయని, దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురవుతుందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పైన హైకోర్టు విచారణ చేపట్టింది. మేడిగడ్డ, అన్నారం, సింధిల బ్యారేజీలతో పాటు కన్నెపల్లి, సింధిల పంప్ హౌజుల భద్రతకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. భారత్, యునైటెడ్ కింగ్డమ్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందంతో తెలంగాణకు గరిష్ట ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. మంత్రి శ్రీధరబాబు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, యూకే డిప్యూటీ ట్రేడ్ కమిషనర్ చంద్రు కె అయ్యర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. కొత్త వాణిజ్య ఒప్పందంతో తెలంగాణ నుంచి యూకేకు ఎగుమతులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ, సెమీకండక్టర్లు, ఏవియేషన్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో తెలంగాణ పెట్టుబడులకు అత్యంత అనుకూల గమ్యస్థానమని పేర్కొంటూ యూకే పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలోని అవకాశాలను వినియోగించుకోవాలని ఆహ్వానించారు. గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ 1-to-1 సమావేశాలను కొనసాగిస్తున్నారు. రెండో రోజు 20 మంది జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతోటి ఆమె విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎస్సీఆర్ సర్ ప్రక్రియతో పాటుగా గత 6 నెలలుగా డీసీసీల పనితీరు, పార్టీ కార్యక్రమాల అమలు, సంస్థగత బలోపేతంపైన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పార్టీ పరిస్థితులు, నాయకుల పనితీరుపైన చర్చించారు. కొన్ని నియోజకవర్గాల్లో నెలకొన్న అంతర్గత విభేదాలపైన కూడా ఆరా తీశారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపైన డీసీసీ అధ్యక్షుల నుంచి అభిప్రాయాలు, సూచనలు సేకరించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాయకుల సన్మానాలు, పాలాభిషేకాలపైన అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ కార్యక్రమాలు, సభలు, సమావేశాల్లో నాయకులకు పాలాభిషేకాలు, జలాభిషేకాలు చేయవద్దని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. అలాగే జేసీబీలతోటి భారీ గజమాలు వేయడం వంటి ఆర్భాట కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇటువంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, విలువలకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను మహిళా రిజర్వేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కలిశారు. మల్లు లక్ష్మి, అరుణ జ్యోతి, అనసూయ, జ్యోతి తదితరులు పీసీసీ చీఫ్కు వినతి పత్రం అందజేశారు. ఎలాంటి షరతులు లేకుండా మహిళా నారీశక్తి చట్టాన్ని అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపైన, బీజేపీపైన ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కూడా మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ చొరవ చూపాలని కోరారు. తెలంగాణ కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన, అభివృద్ధి అంశాలతో పాటుగా కీలక నిర్ణయాలపైన కేబినెట్లో చర్చ జరగనున్నట్లుగా సమాచారం అందుతుంది. కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయన్న దానిపైన ఆసక్తి నెలకొంది.
ఏపీలో పీపీపీ విధానంలో చేపడుతున్న ప్రాజెక్టులపైన సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి, పెట్టుబడులు, ప్రభుత్వ వ్యయం తదితర అంశాలపైన అధికారులతోటి చర్చించారు. పోర్టులు, షిప్ యార్డులు, ఎయిర్పోర్టులు, పర్యాటక ప్రాజెక్టులతో పాటుగా వివిధ రంగాల్లో మొత్తం 260 ప్రాజెక్టులను పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ విధానంలో చేపట్టినట్లుగా అధికారులు వివరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పురపాలక రంగం, టూరిజం, వైద్య కాలేజీలు, రహదారులు, సౌర విద్యుత్ వంటి రంగాల్లో 1,23,229 కోట్ల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నట్లుగా వెల్లడించారు సీఎం చంద్రబాబు. పీపీపీ ప్రాజెక్టులను కేవలం పెట్టుబడులకే పరిమితం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే సస్టైనబుల్ మోడల్లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ బలోపేతంపైన దృష్టి సారించారు. కార్యకర్తలతోటి నేరుగా అనుసంధానం అయ్యేలా కొత్త డిజిటల్ వేదికను ప్రారంభించారు. జగన్ 2.0 సూపర్ యాప్ పేరుతోటి యాప్ను ఆవిష్కరించిన జగన్ పార్టీ కార్యకర్తల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా నాయకత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామస్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం, పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు, ప్రకటనలు కార్యకర్తలకు చేరవడం ఈ యాప్ లక్ష్యమని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే, సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. జగనన్న 2.0 సూపర్ యాప్ను ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. సో అదొక మంచి పరిణామం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే ఉన్నాయో ఆ కుట్రలను కూడా తిప్పికొట్టినట్టు అవుతుంది. ప్లస్ మన వాళ్ళందరికీ కూడా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా ప్రతి నాయకుడు కూడా, నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి నాయకుడితో కూడా కార్యకర్తలు కూడా అనుసంధానమై కూడా ఉంటాడు. ఎందుకనంటే ఇక్కడ పోస్ట్ చేసే ప్రతి కంటెంట్ కూడా మన పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి పార్టీకి సంబంధించిన ఇలాంటి ఏ అంశాలైనా కూడా ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరం టచ్లో ఉండగలుగుతాం. ఈ యాప్లో ఇంకొకటి మంచి విషయం ఏమిటి అని అంటే, పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశము, పార్టీ నిర్వహించే ప్రెస్ మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు, ఇవన్నీ కూడా నేరుగా లైవ్ ఫీడ్ కూడా ఈ యాప్లో ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. ఫ్యూచర్లో కూడా ఇంకా ఈ యాప్ను ఇంకా కొంత బలపరుస్తూ కార్యకర్తలు ఏదైనా ఇబ్బందులు పడినా కూడా ఇబ్బంది పడ్డ కార్యకర్తకు తోడుగా ఉండే కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో ఈ యాప్ ద్వారా ఉపయోగపడుతుంది. మన డిజిటల్ డైరీ కూడా మన పార్టీకి సంబంధించి ఎవరైనా కూడా ఎక్కడైనా ఈ పోలీస్ హెరాస్మెంట్ వల్ల కానీ ఇంకొకరి హెరాస్మెంట్ వల్ల కానీ నష్టపోయిన ప్రతి కార్యకర్త కూడా డిజిటల్ డైరీలో ఏ రకంగా అయితే తాను నమోదు చేస్తూ ఉన్నాడో ఆ డిజిటల్ డైరీని కూడా దీంట్లోకి అనుసంధానం కూడా చేస్తాం. సో యాప్లో వస్తే డిజిటల్ డైరీ కూడా అందుబాటులో.
అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాల పురోగతిని మంత్రులు పరిశీలించారు. మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కలిసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లు, హెచ్ఓడి టవర్లను పరిశీలించారు. నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని, త్వరలోనే జీఐడీకు అప్పగిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నిర్మాణ సమయంలో తీసుకున్న ప్రత్యేక జాగ్రత్తలను మంత్రులు ఎమ్మెల్యేలకు వివరించారు. ఏదైతే ఈ యొక్క ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి భవనాలు ఏ రకంగా రూపుదిద్దుకున్నాయో ఒక ఐకానిక్ మోడల్లో మేమే కాదు ప్రత్యక్షంగా మీరు కూడా మాతో పాటు కూడా చూసినటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్గా చూస్తే మరి ఏదైతే ఈ యొక్క సెక్రటేరియట్కి సంబంధించి ఉన్నత ఉద్యోగులకి సంబంధించి అందరూ కూడా ఒక్కచోట ఉండేటువంటి విధంగా 16,000 మంది మరి ఈ యొక్క ఉన్నత ఉద్యోగులందరూ కూడా నివసించేటువంటి విధంగా మరి ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ని కూడా ఇక్కడ నిర్మాణం చేస్తున్న విషయాన్ని మనం కూడా ప్రత్యక్షంగా ఈరోజు మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క సెక్రటేరియట్, ఎందుకంటే ఈవేళ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి సెక్రటేరియట్గా 204 మీటర్ల ఎత్తైనటువంటి సెక్రటేరియట్ ఈవేళ మన అమరావతిలో నిర్మాణం చేసుకోవడం కానీ, ఆ యొక్క సెక్రటేరియట్ కూడా చూస్తే దాని యొక్క కన్స్ట్రక్షన్ కూడా చూస్తే డయాగ్రిడ్ బిల్డింగ్, అంటే ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి పిల్లర్స్ కానీ స్తంభాలు లేకుండా ఇంత సౌకర్యాలతో. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపైన మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి మరో 20 సంవత్సరాల పాటు కొనసాగుతుంది అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిందని అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్ర ప్రత్యర్థి పార్టీ మళ్లీ అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపైన ఉందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అవసరం లేదు, ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు, సామాజికంగా ఇబ్బంది పెట్టారు, మానసికంగా ఇబ్బంది పెట్టారు, ఆస్తులు తీసుకున్నారు, ఇంకా లొక్కకపోతే తప్పుడు కేసులు పెట్టి జైల్లో కూడా పెట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ముక్కు అని ధైర్యంతో పోరాటం చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏని అధికారంలోకి తీసుకొచ్చారంటే దానికి కర్మ, కర్త, క్రియ నిష్ణాతులైనటువంటి కార్యకర్తలు, నాయకులు మీ అందరికీ శిరస్సు వచ్చి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు హైదరాబాద్లోని ఆయన నివాసానికి గవర్నర్ వెళ్లారు. శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని తెలుసుకున్న గవర్నర్ వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ అభ్యర్థన మేరకు ఒక పుస్తకంపైన జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆటోగ్రాఫ్ కూడా చేశారు. ఏపీలో తొలిసారిగా నిర్వహించనున్న అవుట్ రీచ్ కార్యక్రమానికి పల్నాడు జిల్లా వేదిక కానుంది. ఈ నెల 15న నరసరావుపేటలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లపైన ఎంపీ, ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అవుట్ రీచ్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమని తెలిపారు. బ్యాంకులు సహకరించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరాలి. అది డ్వాక్రా కావచ్చు, మెప్మా కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, ప్రధానమంత్రి అమలు చేసేటువంటి 12 పథకాల్లో లబ్ధిదారులు కావచ్చు, ముద్ర లోన్స్ కావచ్చు. వీటన్నిటికీ బ్యాంకులు ఎక్కడైనా నిర్లిప్తత ఉంటే ఆ నిర్లిప్తత పోగొట్టడానికి సిబిల్ క్లియర్గా ఉండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లోన్లు ఇచ్చేటువంటి దానికి బ్యాంకులే మనం వెంటబడాలనేటువంటి విధంగా ఒక టార్గెట్ పెట్టి రేపు 3,200 కోట్లు పార్లమెంటు సభ్యులు కృష్ణదేవరాయలు గారి సారథ్యంలో దేశంలో 543 పార్లమెంట్లుంటే నరసరావుపేటలోనే అవుట్ రీచ్ ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రత్యేకంగా మన నరసరావుపేటలో నిర్వహిస్తున్నారు.
మాజీ మంత్రి విడుదల రజనీకి హైకోర్టులో కీలక ఉపశమనం లభించింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా మరో కేసులో భాగంగా ప్రతి ఆదివారం చిలుకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్లో హాజరై సంతకం చేయాలనే షరతును హైకోర్టు తాత్కాలికంగా ఎత్తివేసింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ రజనీ దాఖలు చేసిన పిటిషన్పైన విచారణ జరిపిన న్యాయస్థానం ప్రతి వారం పోలీస్ స్టేషన్కు హాజరయ్యే షరతును నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే కేసుకు సంబంధించిన ఇతర షరతులు విచారణ ప్రక్రియ మాత్రం యథావిధిగా కొనసాగనున్నట్లుగా స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వంపైన మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. ముద్రగడ పద్మనాభం ప్రభుత్వ లాంఛనాలు తనకు అవసరం లేదని ముందుగానే చెప్పారని, ఆయన కుటుంబ సభ్యులు కూడా అదే నిర్ణయాన్ని స్పష్టం చేశారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ముద్రగడను ఆయన కుటుంబాన్ని వేధింపులకు గురి చేసిందని ఆరోపించిన అంబటి, అలాంటి ప్రభుత్వం ఇచ్చే అధికారిక లాంఛనాలను తిరస్కరించడం ఆయన అభిష్టమని అన్నారు. వీళ్ళు అధికార లాంఛనాలు చేయకోకుండా ఆయన ఖననం చేయటం వల్ల ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఆయన చివరి కోరికల్లో అది ఒకటి కాబట్టి అది ధర్మమని మేము భావిస్తున్నాం. కేసు పెట్టారంట. నా మీద పెడతారా లేకపోతే కుటుంబం మీద అందరి మీద పెడతారా నాకు అర్థం కాల. ఏంటిది? ఆయన ప్రాంగణంలోకి మీరు ఎవరు రమ్మన్నాడు? మీ మీద కేసు పెడతాం. రాబోయే కాలంలో ఎవరైతే ఈ పోలీసులు ఉన్నారో వాళ్ళందరి మీద కేసు పెట్టిస్తా వాళ్ళతో మాట్లాడిన తర్వాత. ఎందుకంటే మేము వద్దన్న తర్వాత ఎందుకు ట్రెస్పాస్ చేసి వచ్చారు వాళ్ళ దొడ్లోకి? అదే పబ్లిక్ ప్లేస్ కాదు. ఇట్ ఇస్ నాట్ ఏ పబ్లిక్ ప్లేస్. మీరేమో నేరం జరుగుతుంటే కూడా రాలా. మేము వద్దు అన్న తర్వాత మీరు వచ్చారు. వాళ్ళ కుటుంబం వద్దు అన్న తర్వాత మీరు గేట్లు దాటి వచ్చారు. యూఆర్ ట్రెస్పాసింగ్. వద్దు మర్రు అని చెప్తే ఎందుకు మీరు రావాలి? హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని సైదాబాద్లో ఒక ప్రైవేటు స్కూల్లో చోటు చేసుకున్న ఘటనపైన వివాదం నెలకొంది. సక్సెస్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న హిందూ విద్యార్థితోటి కల్మా చదవాలని పాఠశాల సిబ్బంది ఒత్తిడి చేశారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 2 రోజులుగా తమ పిల్లవాడిపైన మానసిక ఒత్తిడి తీసుకొచ్చారని, దీంతో విద్యార్థి కన్నీటితోటి పర్యంతమై ఇంటికి రావడంతో అసలు విషయం బయటపడిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. Also they have written and just write it off. In diary it is clearly mentioned that the name is Leon Krishna, and again I personally believe that they deliberately did this. చారిత్రక గోల్కొండ కోట బోనాల సందడితో కలకల్లాడుతుంది. ఆషాఢమాస బోనాల జాతర సందర్భంగా గురువారం ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ సాంప్రదాయబద్ధంగా బోనాల సమర్పణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. డప్పు చప్పులు, పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాలతోటి గోల్కొండ కోట పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. సప్త మాతృకల సప్త బంగారు బోనం సమర్పణలో భాగంగా తొలి బంగారు బోనంతో పాటుగా పట్టు వస్త్రాలు, ఒడిబియ్యంతో భక్తులు అమ్మవారి ఆలయానికి బయలుదేరారు. భక్తుల రద్దీ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోటలోకి ప్రవేశించే ప్రతి భక్తుని తనిఖీ చేసిన అనంతరం అనుమతిస్తున్నారు. తాగునీటి కేంద్రాలు, వైద్య శిబిరాలు, అత్యవసర సేవల కోసం అంబులెన్సులను కూడా సిద్ధంగా ఉంచారు. ప్రజలు సుఖ సంతోషాలతోటి ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని కోరుతూ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. అమరావతిలో జగన్నాథ స్వామి రథయాత్ర వైభవంగా కొనసాగింది. ఇస్కాన్ నిర్వహించిన ఈ రథయాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. టీటీడీ ఆలయం నుంచి సిఆర్డీఏ కార్యాలయం వరకు రథయాత్ర సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథయాత్ర సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తొలిసారి అమరావతిలో జగన్నాథ రథయాత్ర నిర్వహించడం ఆనందంగా ఉంది అన్నారు సీఎం చంద్రబాబు.
పూరి జగన్నాథ రథయాత్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. భారీగా తరలి వచ్చిన భక్తుల మధ్య తొక్కిసలాట జరగడంతో ఒకరు మృతి చెందగా 120 మందికి పైగా గాయపడినట్లుగా సమాచారం అందుతుంది. ఘటన అనంతరం అత్యవసర సహాయక బృందాలు రంగులోకి దిగాయి. గాయపడిన భక్తులు వెంటనే వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలంలో సాయ చర్యలు కొనసాగుతున్నాయి. భక్తుల భద్రత, పరిస్థితుల నియంత్రణపై అధికారులు దృష్టి సారించారు. భారత రైల్వేలో మరో కీలక ముందడుగు పడనుంది. దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభానికి సిద్ధమైంది. హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మధ్య ఈ హైడ్రోజన్ రైలు నడవనుంది. రేపు ప్రధాని నరేంద్ర మోడీ పచ్చ జెండా ఊపి ఈ రైలును ప్రారంభించనున్నారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతోటి రూపొందించిన ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ఆధారంగా పనిచేయనుంది. పర్యావరణ రహిత రవాణా వ్యవస్థగా దిశగా ఈ ప్రాజెక్టుని కీలక అడుగుగా భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. డీలిమిటేషన్ బిల్లుపైన కూడా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ఖర్గే లేఖలో విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు సమావేశాల ముందు కీలక అంశాలపైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఖర్గే పేర్కొన్నారు. పశ్చిమాసియాలో మరోసారి ఉధృత పరిస్థితులు నెలకొనే హర్ముజ్ జలసంధిలో వరుస దాడులతోటి వాణిజ్య నౌకల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఘటనలో భారతీయ నావికులు కూడా ప్రాణాలు కోల్పోతూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హర్ముజ్ జలసంధి దాటే నౌకల్లో భారతీయులను నియమించవద్దని షిప్ యజమానులకు ఆదేశించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ అడ్వైజరీ జారీ చేసింది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నావిగేషన్ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, అంతర్జాతీయ నౌకాయాన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని షిప్పింగ్ కంపెనీలకు సూచించింది. ఇటీవల యుఏఈ జెండాతోటి ప్రయాణిస్తున్న 2 నౌకలపైన జరిగిన దాడిలో భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగించింది. ఈ ఘటనపైన భారత్ తీవ్రంగా స్పందిస్తూ దాడులను ఖండించింది. భారత నావికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, హర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుత నౌకాయానం త్వరగా పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భౌగోళిక ఉధృత పరిస్థితులు, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు, ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. సూచీలు రోజంతా భారీ హెచ్చుతగ్గులు నమోదు చేశాయి. సెన్సెక్స్ 1.44 పాయింట్స్ పెరిగి 77,186 వద్ద ముగిసింది. నిఫ్టీ 5.75 పాయింట్స్ స్వల్ప నష్టంతో 24,072 వద్ద స్థిరపడింది. ఇంకా ఇంట్రాడేలో సెన్సెక్స్ 77,579 వద్ద గరిష్టాన్ని, 77,086 దగ్గర కనిష్ట స్థాయిని తాకింది. నిఫ్టీ 24,186 గరిష్టం, 24,050 కనిష్టాన్ని నమోదు చేసింది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.